నిన్న మా ఫ్రెండ్ని కలవడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి ఇంటి ఎదురుగా ఒక చెట్టు పాతి దాని చుట్టూ ట్రీ గార్డు పెట్టే ప్రయత్నంలో ఉన్నాడు. నేను అతన్ని అడిగా, చెట్టు ఎదగడానికి దానికి నీళ్లు పోస్తే సరిపోతుంది, ఎరువులు వేస్తే సరిపోతుంది, అనవసరంగా ట్రీ గార్డు పెట్టి డబ్బులు ఎందుకు వేస్ట్ చేస్తున్నావు అని అడిగా. అతను అన్నాడు, ఎస్, చెట్టుకి నీళ్లు అవన్నీ అవసరమే, కానీ మధ్యలో ఈ మేకో ఆవో వచ్చి తినేస్తే చెట్టు లేకుండా పోతుంది కదా అని అడిగాడు. అప్పుడు నేను అతన్ని అడిగా, మరి నిన్న హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోమని అడిగినప్పుడు నా ఫ్యూచర్ ఫైనాన్షియల్ గోల్స్ కోసం నా ఇన్వెస్ట్మెంట్స్ సేవింగ్స్ అన్నీ ఉన్నాయి, వాటిల్లో డబ్బులు పెడితే ఫ్యూచర్కి పనికొస్తా అన్నావు కదా. అటువంటి పరిస్థితుల్లో ఒకవేళ అనారోగ్యం కారణంగా హాస్పిటల్ బిల్లు రూపంలో ఒక మేకో ఆవో వచ్చి నీ సేవింగ్స్ ఇన్వెస్ట్మెంట్స్ అనే చెట్టుని తినేస్తే పరిస్థితి ఏంటి? దానికి హెల్త్ ఇన్సూరెన్స్ అనే ట్రీ గార్డ్ అవసరం కదా అనే విషయం గుర్తు చేశాను. అది విని అతను ఆలోచనలో పడ్డాడు. మీరు కూడా అలాంటి హెజిటేషన్లో ఉన్నట్టయితే గుర్తుపెట్టుకోండి, హెల్త్ ఇన్సూరెన్స్ ఈజ్ నాట్ ఓన్లీ ఏ సేవింగ్, ఇట్ ఆల్సో సేవ్స్ యువర్ సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్. మీ యొక్క సేవింగ్స్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి అనవసరమైన హాస్పిటల్ బిల్స్ బారిన పడకుండా వాటిని కాపాడేది హెల్త్ ఇన్సూరెన్స్ ఒకటి. టేక్ ద రైట్ డెసిషన్.